నేను అసలే నేను మంచోని కాదు. తర్వాత ఏడాది ఏడమంటారు నాకు తెలియదు. మంచోకి ఇప్పుడు మంచోకి ఇచ్చే కంటే నా మంచం లేనోకి అది అది ఉండాలంటే 9వ నెల సెప్టెంబరా అప్పుడు నువ్వు వీడాసు అప్పుడు పని తీసుకుంటే అయిపోతుంది. అది కదా నేను ముఖ్య నేనే చేస్తాను. మాట పీటల మీద కూర్చొని పెళ్లి కూడా చేస్తాట్టున్నాను. అందులో ఇప్పుడు 2 కిలోలు బంగారం అడగొచ్చు కదా మేమైతాలని. బండి మీద తీసుకోవద్దు, ఎండ పడుతుంది. ఎండలు కూడా బాగాలేవు. ఏ కారు కావాలి? BMW ఆడి ఈడి అన్న ఏమన్నా కావాలి అడుగు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వే కట్నం అడుగుతావు, నువ్వే బంగారం అడుగుతావు, నువ్వే ఇక్కడ నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు నీకే కనిపిస్తుంది. బంగారం 24 క్యారెట్ మీద అమ్మాయి 24 క్యారెట్ కంటే ఎక్కువ ఏమన్నా ఉంటుందా అమ్మా? అసలు 2 కిలోల బంగారంలో సగం వచ్చినా చాలా వేసుకొని పోయేటట్టు. వాళ్ళు 1 తులం పెంచితే మనం 2 తులాలు పెట్టినా మనకు 3 తగ్గేదే లేదు. ఏమంటారంటే మీరు బైక్ అంటారు, మీరు కార్ అంటారు, మధ్యలో ఆటో ఇప్పించేసి అంటుంటారు. అందుకని చెప్పి 24 లక్షలు ఎందుకు అడిగి వచ్చిన అడిగినా నేను మనం కనిపిస్తుంది. పంతులు ఒక్కసారి ఆ డేటు మళ్ళీ ఇంకోసారి విజయన్న తన కామెడీతో వీడియో మొత్తం ఫుల్ గా నవ్వించాడు భయ్యా. పెళ్లి కూతురు వాళ్ళు కూడా తక్కువేం కాదు, మంచి కలుపుగోలుగా మాట్లాడుతూ సౌండ్ పార్టీ కూడా అనిపిస్తోంది. మొత్తానికి వీడియోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శ్యామన్న పెళ్లికి సంబంధించి కట్న కానుకలు, బంగారం మరియు ఇతర లాంఛనాలపై కుటుంబ సభ్యుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది భయ్యా. ముఖ్యంగా 24 తులాల బంగారం, 24 లక్షల నగదు కావాలని సరదాగా డిమాండ్ చేయడం, దానికి ప్రతిగా అమ్మాయి తరపు వారు కూడా అంతే స్థాయిలో పెడతామని చెప్పడం విశేషం. జాతకాలను పరిశీలించిన పంతులు గారు శ్యామన్నది కుంభరాశి అని, అమ్మాయిది మకర రాశి అని చెబుతూ వారిద్దరి జాతకాలు కలిశాయని నిర్ధారించారు. పెళ్లి కొడుక్కి బ్రాస్లెట్, ఉంగరం వంటి కానుకల గురించి కూడా చర్చ జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున బైక్ కంటే కారు ఉంటే బాగుంటుందని, ఆడి లేదా BMW వంటి కార్ల గురించి సరదాగా మాట్లాడుకున్నారు. చివరకు పంతులు గారు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి 53 నిమిషాలకు నిశ్చితార్థానికి శుభముహూర్తం ఖరారు చేశారు. ఈ ముహూర్తం శ్యామన్న లక్కీ నెంబర్ అయిన 4కు అనుగుణంగా రావడం అందరినీ సంతోషపరిచింది. నిశ్చితార్థం మహారాష్ట్రలో జరపాలని, దానికి సంబంధించిన బట్టలు మరియు ఇతర ఏర్పాట్లపై కూడా స్పష్టత తీసుకున్నారు. మొత్తానికి శ్యామన్న పెళ్లి పనులు మొదలైపోయినట్లు ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తోంది. పూర్తి వీడియో పరేషన్ శ్యామ్ విజయ్ ఛానల్లో ఉంది, చూడండి.